ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, నీవెంత నమ్మదగిన దేవుడు, మా కొరకై ప్రాణం పెట్టిన దేవుడు, శ్రేష్టమైన మంచి విలిచే దేవుడు. మీరు మాకు శక్తియు జ్ఞానమునైనందుకై నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు పాటల ద్వారా నేను కనపరచుటకు సహాయపడినందుకై నీకు వందనాలు. ఈ సమయంలో ప్రభా, మాకు కావలసిన వర్తమానం దయచేయము. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడు. దయగల తండ్రి, బలహీనను కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకొను. దూరంగా దగ్గరగా ఎవరు మీ మాటలు ఆలకిస్తున్నారో వారందరి కొరకై ప్రార్థన చేస్తున్నాం. దయగల తండ్రి, మీ మాటలను గ్రహించి మీరే మహిమ పొందము. యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనాలు. చదవండి వాక్యం. మళ్ళీ చదవండి. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఆయన యూదులకు ఆటంకముగాను అన్ని జనులకు వెరితనముగాను ఉన్నాడు కానీ యూదులకేమీ హెల్లెనీయులకేమీ పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. దేవుడు చదువుకున్న వాక్య భాగమును మన కొరకై దీవించునుగాక. మనం ఇప్పటికే ఈ అంశం మీద 2 సెషన్స్ మనం ముగించాం. దేవుని యొక్క శక్తి యేసు ప్రభు, దేవుని యొక్క జ్ఞానం యేసు ప్రభు. ఆ యేసు ప్రభులో ఉన్నటువంటి శక్తిని, జ్ఞానాన్ని మనం ఎట్లా పొందగలం అనేది ఈ మీటింగుల యొక్క ఉద్దేశం. దేవుని యొక్క శక్తి యేసు ప్రభు రూపంలో భూలోకములో ప్రత్యక్షమైంది. భూలోకములో ప్రత్యక్షమైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శక్తి, ఆయన యొక్క జ్ఞానం సంఘమునకు ఆయన అనుగ్రహించాడు. మనం దేవుని యొక్క శక్తిని గురించి 2 విషయాలు మనం ముగించాం. మొదటిది, దేవుడు ఎటువంటి శక్తి గలవాడు. రెండవది, ఆయన ఏ కార్యములు చే శక్తి గలవాడు అనే విషయాన్ని మనం ముగించాం. దేవుడు ఎటువంటి శక్తి గలవాడు అనే సంగతి అందరికీ బాగా గుర్తే ఉండుంటుంది. ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన మహిమ శక్తి గలవాడు, ఆయన ఇంకేట రాశారు కదా నోట్స్, ఒక్కసారి చూడండి, పర్లేదు. ఆయన మహిమ శక్తి, ఆయన అధికమైన శక్తి, ఆయన పునరుత్థాన శక్తి, దైవికమైన శక్తి, తర్వాత సమస్తమును లోపరుచుకొని జాలిన శక్తి. ఇటువంటి శక్తిమంతుడు మన దేవుడు. దేవుడు శక్తి గలవాడు, అధిక శక్తి గలవాడు అనే మాటలు మనం ఎక్కడెక్కడ చదువుతాం? యోబు గ్రంథం 33వ అధ్యాయం 12వ వచనం, యోబు గ్రంథం 36వ అధ్యాయం 22వ వచనం, తర్వాత కొలసీ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం, తర్వాత అపోస్తుల కార్యం, ఆయన పునరుత్థాన శక్తి, యేసు ప్రభువారి యొక్క పునరుత్థాన శక్తిని గురించి కూడా మనం చదివాం. యేసు ప్రభువారి యొక్క పునరుత్థాన శక్తిని గురించి వారు సాక్ష్యం ఇచ్చిరి. తర్వాత యేసు ప్రభువారు ఆయన ఎటువంటి శక్తి గలవాడనే సంగతి రాత్రి కూడా చూచాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం, సమస్తమును లోపరుచుకొని జారిన శక్తి గలవాడు. వారి నిన్న సాయంకాలం మనం ధ్యానించిన అంశం ఏమిటి? ఏ కార్యములు చేయుటకు ఆయన శక్తి గలవాడు. మొట్టమొదటిది లూకా 12:5, నరకములో పడద్రోయ శక్తి గలవాడు. రెండవది, రక్షించుటకు నశింపజేయుటకు శక్తి గలవాడు. అది ఎక్కడ చదువుతాం? యాకోబు 4.
తర్వాత సంపూర్ణముగా రక్షించుటకు శక్తి గలవాడు. హెబ్రీ 7:25. తర్వాత నిలవబెట్టుటకు శక్తి గలవాడు. రోమా 14:4. స్థిరపరచుటకు శక్తి గలవాడు. రోమా 16:27. తర్వాత సమస్తమును లోపరుచుకున్న శక్తి గలవాడు. ఫిలిప్పి 3:21. తర్వాత ఇంకొకటి మనం చదవాల్సింది మనం వదిలేసాం. మృతులను సహా లేపుటకు శక్తి గలవాడు. 1 కొరింథీ పత్రిక 6:14. సరే, ఇప్పుడు ఇంకొకటి కూడా శక్తి గలవాడనే సంగతి మనం చదవకుండా వదిలేసాం. ఏమిటా వచనం అంటే ఎఫెసీ పత్రిక 18:20 లేక 21. అడుగువాటన్నిటికంటేను ఊహించువాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గలవాడు. అడుగువాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయ శక్తి గలవాడు. అంటే అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే. అబ్రహాం ఏమడిగాడు అంటే దేవుణ్ణి ఒక బహుమానం అడిగాడు. ఒక బహుమానం అడిగితే దేవుడు ఎన్ని బహుమానాలు ఇచ్చాడు? లెక్కింపలేనన్ని బహుమానాలు. నువ్వు లెక్కించగలవా అని అడిగాడు. అన్ని బహుమానాలు ఇచ్చాడు. సరే, యాకోబు ఏమైనా ప్రార్థన చేశాడు? ప్రభువా, నాకు తినటానికి తిండి, ధరించుకోవడానికి వస్త్రం ఇస్తే చాలు అన్నాడు. ఇవి మనం ఎక్కడ చదువుతాం? వీటికి రెఫరెన్స్లు. నాకొక బహుమానం అనే సంగతి ఆదికాండం 15 మొదటి 3 వచనాలు. ఆదికాండం 15 మొదటి 3 వచనాలు. యాకోబు తినుటకు తిండి, ధరించుకున్నటకు వస్త్రం అనే సంగతి ఎక్కడ చదువుతాం? ఆదికాండం 28 19, 20 వచనాలు. ఆదికాండం 28, 19, 20. ఇప్పుడు దేవుడు ఏమి ఇచ్చాడు యాకోబుకు అనే సంగతి చూసినట్లయితే ఆదికాండం 30 చివరి వచనం. ఆదికాండం 30 చివరి వచనం. అతడు దాసులు, దాసీలు, ఒంటెలు, గాడిదలు, మేకలు, మందలు, కుమారులు, కుమార్తెలు కలిగి బహు అభివృద్ధి పొందెను, బహు విస్తరించెను. అనగా కేవలం తిండి, బట్ట అడిగాడు. అయితే దేవుడు అడిగిన వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా చేయ శక్తి కలిగిన వాడు. అయితే సమస్య ఏంటంటే ఒక్కటే సమస్య. ఏమిటా సమస్య? యాకోబు పత్రిక 4:4. యాకోబు 4:4. మీరు అడుగుటలేదు కనుక మీరు పొందక ఉన్నారు అన్నాడు. మీరు అడగటం లేదు. అయితే మన ప్రభు ఏమని చెప్పాడు మనకు? మన తండ్రి ఎటువంటి తండ్రి అంటే మత్తయి సువార్త 7:7, మత్తయి సువార్త 7, 8, 9, 10, 11. అడుగుడి మీకు ఇవ్వబడను. యోహాను సువార్త అడుగు ప్రతివాడు పొందును. యోహాను సువార్త 14:15. 14:15 నా నామమున మీరు నన్ను ఏమడిగినను చేస్తాను. ఏమడిగినా చేస్తాడు. తర్వాత అడిగినదల్లా ఇస్తాడు. తర్వాత యోహాను సువార్త 15:7, 15:8. మీకు ఏది ఇష్టమో అడుగుడేది మీకు అనుగ్రహింపబడను. ఇష్టమైంది ఎవరు ఇవ్వగలరు? ఎవరు ఇవ్వగలరా అని ఇష్టమైంది. అడిగిందల్లా ఎవరు ఇవ్వగలరు? అమ్మ నా వల్ల కాదంటాడు భర్త. పిల్లలు ఏమని అడిగితే అమ్మ మేము చేయలేమంటుంది తల్లి. కాబట్టి తల్లి కంటే తండ్రి కంటే మన దేవుడు సమస్తము ధారాళముగా దయచేసేవాడు. ఎందుకంటే హీ ఈజ్ ఫుల్ రిచ్. ఆయన ఐశ్వర్యవంతుడు. ఆయన ఎటువంటి ఐశ్వర్యవంతుడు అంటే అది ఇంతకు మునుపు మనం ఇక్కడ ధ్యానం చేసాం. అంశం ఎంత గుర్తుందా లేదా? ఇప్పుడు మళ్ళీ మీకు పరీక్ష పెట్టాలి. ఇప్పుడు ఎటువంటి ఐశ్వర్యవంతుడు అంటే భూమి నాది, ఆకాశం నాది, ఆకాశం కింద ఉన్నదంతా నాదే, ఆకాశ పక్షులు, తర్వాత సముద్ర చేపలు, తర్వాత ఇంకా అన్నీ నావే అన్నాడు. తర్వాత భూమి నాది, అన్నీ నావే అన్నాడు. తర్వాత అటువంటి ఐశ్వర్యవంతుడైనటువంటి ప్రభు మనం ఏది అడిగితే
అది ఇవ్వడానికి ఆయన రెడీగా ఉన్నాడు. సమస్య ఏమిటంటే మనం అడగటం లేదు. అందుకనే ప్రార్థన కూడానికి రాము, ఆదివారాలు మాత్రం వస్తాం, ప్రార్థన మాత్రం చేయం, మిగతా కార్యక్రమాలన్నీ చేస్తాం. అందుకనే ప్రభు నాటి అడుగట్లేదు కనుక మీరు పొందటం లేదు. సరే, మన దేవుడు అడుగు వాటన్నిటికంటేనూ ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికంగా చేయ శక్తి కలిగిన దేవుడు. సరే, ఇప్పుడు 2 విషయాలు మనం ముగించాం. దేవుడు ఎటువంటి శక్తి గలవాడు అయిపోయింది. రెండవది, ఏ కార్యములు చేయ శక్తి గలవాడు అయిపోయింది. ఇప్పుడు మూడో దానికి వద్దాం. దేవుని వాక్యములో శక్తి కలిగినవి ఏవి? నాలుగవది, దేవుని వాక్యములో దేవుని యొక్క శక్తిని మనం ఎలా పొందగలము? ఐదవది, దేవుని యొక్క వాక్యములో దేవుని శక్తిని పొందిన వారెవరు? ఇవి ఇప్పుడు మనం ధ్యానం చేసేటువంటి అంశాలు. ఇప్పుడు దేవుని వాక్యములో శక్తి కలిగినటువంటివి. దేవుడు శక్తి గలవాడు. 147వ కీర్తన 5వ వచనం, 147:5, ఆయన అధిక శక్తి సంపన్నుడు, అధిక శక్తిమంతుడు. దేవుడు అధిక శక్తి సంపన్నుడు. మనం చదువుకున్నటువంటి అంశం, మన యొక్క మూలాంశం ఏంటంటే యేసుక్రీస్తు దేవుని శక్తి అయి ఉన్నాడు. దేవుడు శక్తిమంతుడు, యేసు ప్రభు శక్తిమంతుడు. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు కూడా శక్తిమంతుడు. అందుకని జకర్యా గ్రంథం 4:6, జకర్యా 4:6, శక్తి చేతను బలము చేతను కాక నా ఆత్మ ద్వారానే ఇది జరుగును. శక్తి చేత బలము చేత కాదు, నా ఆత్మ ద్వారానే ఇది జరుగును అన్నాడు. అంటే దేవుని ఆత్మ శక్తి కలిగినటువంటి వాడు. అదే మాట మనం అపోస్తుల కార్యం 1:8 చూద్దాం. అపోస్తుల కార్యములు 1:8, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అన్నాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు శక్తి కలిగిన వాడు. ఇప్పుడు 3 అయిపోయినాయి. 4వది, శక్తి కలిగినటువంటి వాక్యం. దేవుని వాక్యము శక్తి గలది. ఇప్పుడు దేవుని వాక్యం శక్తి గలదనేటువంటి మాట ఇక్కడ చూద్దాం. యాకోబు పత్రిక 1:21 వచనం, యాకోబు 1:21, శక్తి గల వాక్యమును మీరు అంగీకరించితిరి. శక్తి గల వాక్యమును అంగీకరించితిరి. ఇప్పుడు ఏం చెప్పినాయి? 4. 5వది, శక్తి కలిగిన లేఖనములు. 2వ తిమోతి పత్రిక 3:15 వచనం, 16 వచనం, రక్షణార్థమైన జ్ఞానము కలిగించు శక్తి గల లేఖనములను నీవు బాల్యము నుండి ఎరుగుదువు. బాల్యము నుండి ఎరుగుదువు, శక్తి కలిగిన లేఖనములు. తర్వాత శక్తి కలిగినటువంటి ప్రవక్త. ఇక్కడ చూద్దాం, లూకా సువార్త 24:39, ఆయన క్రియలోను మాటలోను శక్తి గల ప్రవక్త అయి ఉండెను. ఈ వచనం కొంచెం తేడా వస్తుంది చూడండి. లూకా సువార్త 24 ఆయన శక్తి కలిగినటువంటి ప్రవక్తగా ఉండెను అనే మాట చూద్దాం. లూకా సువార్త 24:19, లూకా 24:19, శక్తి కలిగినటువంటి ప్రవక్తగా ఉండెను. శక్తి కలిగిన ప్రవక్త. తర్వాత శక్తి కలిగినటువంటి విశ్వాసులు ఎవరు? శక్తి కలిగిన విశ్వాసులు ఎవరు? దేవుని వాక్యములు చూద్దాం. సామెతల గ్రంథం 24:4-5 వచనాలు. సామెతల గ్రంథం 24:4. జ్ఞానము చేత ఇల్లు కట్టబడను, వివేచన చేత స్థిరపరచబడను, తెలివి చేత దాని గదులు విలువ కలిగిన రమ్యమైన మనోహరమైన సర్వ సంపదలతో నిండి ఉండును. జ్ఞానము గలవాడు బలవంతుడుగా ఉండును, తెలివి గలవాడు శక్తిమంతుడుగా ఉండును. తెలివి కలిగిన వాడు శక్తిమంతుడుగా ఉండును. తెలివి అంటే ఏమిటి? తెలివి అంటే రకరకాల తెలివితేటలు ఉన్నాయి లోకంలో. ఏం తెలివితేటలు? మీరు మౌనంగా ఉంటే కుదరదు, మీరు చెప్పాల్సింది ఏదో ఒకటి. తెలివి అంటే ఏంది? సరే, ఊరకున్నంత ఉత్తమం లేదు. తెలివిలో రకరకాలు ఉన్నాయి. బ్రతకటానికి తెలివి.
లోకంలో బతకడానికి తెలివి. అందుకని మనం అంటాం ఏమని, అరే మీకు బతికే తెలివి కూడా లేదురా అంటాం. నీకు బతికే తెలివి కూడా లేదంటాం, బతకడానికి తెలివి. తర్వాత ఈ పిల్లకి అతి తెలివి ఎక్కువైందబ్బా అంటాం. ఏ తెలివి? అతి తెలివి. తర్వాత మూడో తెలివి, ఈ మనిషి కొంపలు ముంచే తెలివి గలవాడు. ఇదే తెలివి, కొంపలు ముంచే తెలివి. తర్వాత ఈ తెలివి ఎటువంటి తెలివి అంటే మనుషుల్ని మోసగించేటువంటి తెలివి. భార్యాభర్తల మధ్యలో ఉండాల్సిన తెలివి, కుటుంబంలో ఉండాల్సిన తెలివి, విశ్వాసకు ఉండాల్సిన తెలివి ఏంటంటే అర్థం చేసుకోవటం, అడ్జస్ట్ కావటం. అది తెలివి. ఈనాడు ఎంతమంది భార్యాభర్తలు ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోక, ఒకళ్ళనొకళ్ళు అడ్జస్ట్ అయిపోక ఎన్ని రకాల సమస్యలు తెచ్చుకుంటున్నాం మనం. ఆడమేంటంటే తెలివి లేక. ఏం తెలివి అండి? ఎటువంటి మనిషి అయినా సరే, భర్త ఎటువంటి కోపిష్టి కానీ, దుర్మార్గుడు కానీ, ఎటువంటి వ్యక్తి అయినప్పటికీ అర్థం చేసుకోవటం, అడ్జస్ట్ అయిపోవటం తెలివి. అలాగే భార్యలు మంచోళ్ళ, వీళ్ళు ఏం మంచోళ్ళు కాదు, వీళ్ళు ఎంత తెలివి వాళ్ళు అంటే వైఫ్ ఈజ్ అ నైఫ్ అన్నాడు ఒక ఆయన. వైఫ్ ఈజ్ అ నైఫ్ టు కట్ ఆఫ్ అవర్ లైఫ్ అన్నాడు. ఇంకొక మనిషి ఏమన్నాడంటే వాట్ ఏ లైఫ్ వితౌట్ వైఫ్ అన్నాడు. అర్థమైందా? భార్య లేని జీవితం ఏం జీవితం అన్నాడు ఇంకొక ఆయన. అలాగే భార్య జాగ్రత్త, కత్తి ప్రాణం తీస్తుంది అన్నాడు. కాబట్టి ఇటువంటి ప్రాణం తీసేటువంటి వ్యక్తుల మధ్యలో మనం ఎట్లా ఉండాలంటే తెలివి, విశ్వాసులంగా తెలివి, దేవుని బిడ్డలంగా తెలివి. అందుకని జ్ఞానం సంపాదించుకో, తెలివి సంపాదించుకో అన్నాడు. కాబట్టి తెలివి అనేటువంటి మాట మనం గమనించినప్పుడు ఎవరు శక్తిమంతులు అనేటువంటిది లోకములో దైవికమైన తెలివితేటలు. అది ఎటువంటి తెలివితేటలు? దైవికమైన తెలివితేటలు. అది మనకు ఉండవలసింది. అలాంటి వాళ్ళు దేవుని వాక్య ప్రకారము శక్తివంతులుగా ఉంటారు. తర్వాత ఇంకా శక్తివంతులు ఎవరు అనేటువంటి చూసినట్లయితే సంఘ పెద్దలు శక్తిమంతులు. మామూలు మనుషులు కాదు వాళ్ళు, శక్తిమంతులు. ఎక్కడ చదువుతాం? తీతు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. తీతు పత్రిక 1:9 శక్తివంతులు, శక్తి గలవారు అని రాయబడింది. తర్వాత పరిచారకులు శక్తిమంతులు. అపోస్తుల కార్యములు 6:8. అపోస్తుల కార్యములు 6:8. అతడు జ్ఞానముతోనూ శక్తితోనూ బలముతోనూ నిండుకుని వాడై ఉండెను. కాబట్టి సంఘ పెద్దలు శక్తిమంతులు, సంఘములో పరిచర్య చేసేవాళ్ళు శక్తిమంతులు, ఇప్పుడు సంఘములు నడిపించేటువంటి సేవకులు కూడా శక్తిమంతులు. సరే, ఇప్పుడు శక్తి గలవి ఏమిటో అనేటువంటివి మనం చదివాం. ఇప్పుడు దాకా చదువుకుంది థియరీ, ఇప్పుడు ప్రాక్టికల్. దేవుడు శక్తిమంతుడు, ఆయన సర్వశక్తిమంతుడు అనే మాట చూసినట్లయితే ఏమిటి దేవుని యొక్క సర్వశక్తికి కొన్ని ఉదాహరణలు? యెషయా గ్రంథం 40వ అధ్యాయం 10వ వచనం 12వ వచనం. యెషయా 40:10-12. ఆకాశమును జానతో కొలిచిన వాడెవడు? జలములన్నిటినీ తన పొడి చేతిలో పట్టుకున్న వాడెవడు? భూమి మీద ఉన్న మన్నంతటినీ త్రాసులో తూచగలిగిన వాడెవడు? ఆకాశాన్ని జానతో కొలిచినవాడు, నదులన్నిటినీ, సముద్రములన్నిటినీ, జలమంతటిని కూడా పిడికిల్లో పట్టుకున్నటువంటి వాడు. తర్వాత ఈ భూలోకములో ఉన్నటువంటి కొండలు కానీ, పర్వతాలు కానీ, లేకపోతే మన్ను కానీ అంతటిని కూడా త్రాసులో వేచి తూచిన వాడెవడు అన్నాడు. సముద్రమునకు ఆనకట్ట కట్టి ఇసుకతో ఇక్కడి వరకే నువ్వు రావాలి కానీ ఇక్కడి నుంచి దాటి రాకూడదని చెప్పి సముద్రమునకు ఆజ్ఞాపించిన వాడెవడు? ఈ భాగం ఎక్కడ చదువుతాం మనం? ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 20, 21, 22. ఇర్మియా 5, 20, 22. సముద్రమునకు ఇసుకతో ఆనకట్ట కట్టి దాటి రాజాలకుండునట్లు ఆజ్ఞాపించిన వాడైనటువంటి నాకు మీరు భయపడరా? తరువాత ఈ
ఈ భూమి యొక్క పొడవు ఎంత, వెడల్పు ఎంత, దీని వైశాల్యం ఎంత, దీని బరువు ఎంత? ఇంత విశాలమైనటువంటి భూగోళాన్ని ఏం చేస్తున్నాడు ఆయన? తన చుట్టూ తను తిరుగుతూ, దేని చుట్టూ తిరగాల? సూర్యుని చుట్టూ తిరగాలి. సూర్యుని చుట్టూ తిరగటం, తన చుట్టూ తను తిప్పటం ఎవరు తిప్పుతున్నారు? ఎట్లా తిరుగుతున్నది అంటే, ఇది ఆల్మైటీ గాడ్, సర్వశక్తి గలవాడనే దానికి ఇవన్నీ కూడా సామాన్యమైన ఉదాహరణలే. అందుకని హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు. నానా విధములుగా మన పితరులతో మాట్లాడిన దేవుడు నిజములు అంతమంది తన కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన తన మహత్తు గల మాట చేత ప్రపంచములను నిర్మించెను, తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచుండెను. సమస్తమును నిర్వహించుచుండెను. నిర్వహించడం అది కనుక సృష్టించడం. ఆదియందు భూమి ఆకాశమును దేవుడు సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. అయితే ఇంత పెద్ద విశాలమైనటువంటి భూగోళము ఎక్కడ ఉంచాడు భూగోళాన్ని? యోబు గ్రంథం 26వ అధ్యాయం 5వ వచనం, 27వ అధ్యాయం 6వ వచనం. ఆయన శూన్యము పైన భూగోళమును వేలాడదీసెను. శూన్యము పైన భూగోళమును వేలాడదీసెను. మరి నక్షత్రముల సంగతి ఏమిటి? సూర్యుని గోళం సంగతి ఏమిటి? చంద్రగోళం సంగతి ఏమిటి? ఇవన్నీ దేని మీద ఆధారపడి ఉన్నాయి? ఇవన్నీ శూన్యములో వేలాడదీశాడు దేవుడు. కారణం ఏంటంటే ఆయన సర్వశక్తి గలవాడు, అధిక శక్తి గలవాడు. కాబట్టి ఇటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు, అటువంటి దేవుని చేతిలో మనం ఉన్నాం. అటువంటి దేవునికి మనం భయపడాలి. అటువంటి దేవుని దగ్గర మనం జీవిస్తున్నాం. అటువంటి దేవుని సన్నిధిలో మనం జీవిస్తున్నాం. అందుకనే అబ్రహాముతో చెప్పాడు ఏమని? ఆదికాండం 17:1, ఐ యామ్ ఆల్మైటీ గాడ్, నేను సర్వశక్తుల దేవుడు కనుక నా సన్నిధిని నడుచుచు నిందారహితుడు అయి ఉండము. సరే, ఇప్పుడు సర్వశక్తి గలవాడు దేవుడు, అధిక శక్తి గలవాడు అనేటువంటి దానికి నిర్వచనాలన్నీ కూడా 147వ కీర్తన రాయబడింది. ఏమిటి 147వ కీర్తన? చదవండి అందరూ. కీర్తన 147. దాని మీద మంచి పాట కూడా ఉంది. ఏం పాటది? దేవునికి స్తోత్రము గానము చేయటం మంచిది. 2 వచనాలు పాడదాం ఆ పాట. దీనిలో అధిక శక్తి సంపన్నుడు అనే దానికి కొన్ని రుజువులు ఇక్కడ రాయబడ్డాయి 147వ కీర్తనలో. ఏమిటా రుజువులు? అందుకు ఈ కీర్తన చదవమంది, అంతేగాని టైం కొరకు కాదు. 147వ కీర్తనలో దేవుడు 5వ వచనం అధిక శక్తి గలవాడు. అధిక శక్తి గలవాడైనటువంటి దేవుడు చేసే కార్యములు ఏమిటి? దేవుని శక్తిని బయలుపరిచేటువంటి కార్యాలు ఏమిటో ప్లీజ్ ఐడెంటిఫై అండ్ నోట్ ఇట్. గుర్తించుకోండి, వాటిని గుర్తుపెట్టుకొని వాటిని గమనించండి. అధిక శక్తి గలవాడైనటువంటి దేవుడు చేసేటువంటి కార్యాలు. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించెను. నక్షత్రముల సంఖ్యను వాటికి అన్ని పేర్లు ఆయన పెట్టుచుండెను. గుండె చెదరిన వారిని ఆయన నాబోటి వాళ్ళని ఆయన బాగు చేశాను. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు. ఇంకా ఆ విధంగా ఈ 147వ కీర్తనలో ఎటువంటి సర్వశక్తి అధిక శక్తి గలవాడిన దానికి చక్కని ఉదాహరణలు క్లియర్గా పరిశుద్ధాత్మ దేవుడు దావీదు చేత వ్రాయించాడు. సరే, ఇప్పుడు ఆ అధిక శక్తి గలవాడు, సర్వశక్తి గలవాడు అనేటువంటి దాని దగ్గర ఇంకొక కీర్తన కూడా చదువుతాం. కానీ ఇప్పుడు చదివేసి ఉంటారు కదా మీరు 20. మళ్ళీ నేను చదివిన అవసరం మిమ్మల్ని, ఎందుకంటే మీరు చదవడం అయిపోయింది కదా. చదివారా చదవలేదా? సరే, చదవకపోతే ఇంటి దగ్గర చదువుకోండి. దేవుడు అధిక శక్తి గలవడడానికి కావలసిన రుజువులు అక్కడ రాయబడ్డాయి. తర్వాత సర్వశక్తుడు అనే దానికి ఇంకొక కీర్తన చూద్దాం. ఎన్నో కీర్తన? Psalm 91. ఇప్పుడు 91వ కీర్తనలో there are so many promises in this psalm.
చాలా వాగ్దానాలు ఉన్నాయి. అందులో కరోనా టైంలో బాగా గుర్తుకొచ్చే వాగ్దానం దీంట్లో ఉంది. ఏంట వాగ్దానం? ఏ తెగులును నీ గుడారమునకు, ఏ తెగులు నీ గుడారమునకు సంభవించదు, నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులు నీ గుడారమునకు సంభవించదు, అంటుకోదు ముట్టుకోదు. కాబట్టి ఇటువంటి వాగ్దానాలు ఉన్నాయి. అందుకని ఈ పాట కూడా 2 విత్తనాలు పాడదాం, ఎప్పుడైనా పాడదాం కదా. ఈ పాట చాలా పాత పాట. సరే, ఇప్పుడు దేవుని యొక్క శక్తి ఎటువంటిది అనేటువంటిది ఇందాక మనం తీరి చదివాం దేవుని వాక్యంలో. ఇప్పుడు ప్రాక్టికల్గా చదువుతున్నాం. సరే, ఇప్పుడు ఏ పాట పాడదాం? 147వ కీర్తన పాడదామా? దేవునికి స్తోత్రం చేయడం అనేది ఏ పాట అయినా 2 వచనాలే. ఏది ఆ శక్తి అనేటువంటి వచనాలు మాత్రమే పాడదాం. అలా రండి. పాట సంఖ్య 65 పెద్ద పాటల పుస్తకంలో. పెద్ద పాటల పుస్తకాలు తేకుండా షీట్లు తీసుకొస్తే వినండి. సాంగ్ నెంబర్ 65 నా దగ్గర ఉంది. పాటల పుస్తకం ఆ బ్యాగ్లో ఉంది. బ్యాగ్ తీసుకో. నువ్వు మొదలుపెట్టు. Song number 65 हिंदी में 44 మొదటి వచనం 4వ వచనం. మొదటి వచనం 4వ వచనం. దేవునికి స్తోత్రము గానము చేయుటై మంచిది, దేవునికి స్తోత్రము గానము చేయుటై మంచిది. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, ఇశ్రాయేలీయులను పోగు ఆయన అధిక శక్తి సంపన్నుడు, ఆయన సర్వశక్తి గలవాడు. ఇది మనం చదువుకున్నటువంటి వాక్య భాగం. దేవుని వాక్యంలో శక్తి కలిగినవి ఏవి అనేటువంటిది ఇప్పుడు మనం ధ్యానించేటువంటి అంశం. తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు శక్తిమంతుడు అనేటువంటి వాక్యం
మనం చదువుతూ వచ్చాం. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. యేసుక్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. యేసు ప్రభువారు దేవుని శక్తి, దేవుని యొక్క జ్ఞానం. ఇప్పుడు యేసు ప్రభువారి యొక్క శక్తి, జ్ఞానం అనేటువంటిది మనం జ్ఞానాన్ని గురించి తర్వాత మనం ధ్యానించబోతాం. ఇప్పుడు యేసు ప్రభువారి యొక్క శక్తిని గురించి మనం ధ్యానిస్తాం. యేసు ప్రభువారి యొక్క శక్తి ఎలాంటిది? వాట్ ఆర్ ద ప్రూఫ్స్ ఫ్రమ్ ద బైబుల్? యేసు ప్రభు యొక్క శక్తి లాంటిది. మొదటి సూచక క్రియ ఏమిటి? మొదటి సూచక క్రియ ద్రాక్షారసమును నీళ్లగా మార్చెను. అది మనం చేసే పని. అర్థమైందా? ద్రాక్షరసాన్ని నీళ్లగా మార్చగలం మనం, ఎందుకంటే దట్ ఇస్ అవర్ కెపాసిటీ. అయితే నీళ్లను ద్రాక్షరసంగా మార్చేది ఆయన శక్తి. ఎటువంటి శక్తి ఆయన అనేటువంటిది ప్రూవ్ చేశాడు. హీ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తిని ప్రజల ముందు, సమస్యల ముందు దేవుడు యేసు ప్రభు ద్వారా రుజువుపరుచుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఇది నీళ్ళ ద్రాక్షరసంగా మాత్రం ఇది సండే స్కూల్ కథ కదా, మీరందరికీ చెప్పి 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 అలసిపోయి ఉంటారు కదా, మీకు చెప్పాల్సిన పనిలే. అయితే ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే యోబు గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. ఆయన పరిశోధింపజాలిన మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. పరిశోధింపజాలిన మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు అంటే, ఇప్పుడు నీళ్లు పోయమన్నాడు బాణలకి. నీళ్లు పోసిన తర్వాత ప్లీజ్ వెయిట్, నేను చెప్పిందాక ఆగండి అన్నాడా, లేకపోతే వడ్డించండి అన్నాడా? కొంచెం ఆగండి, కొంచెం వెయిట్ చేయండి. ఆ నీళ్లు దానిలో కెమికల్స్ అన్ని మార్పు చెంది అవన్నీ ద్రాక్షరసంగా మారాలి కదా, కాబట్టి కొంచెం వెయిట్ చేయండి, కనీసం 10 minutes అన్నాడా? అనలేదు. నీళ్లు పోయండి, తీసుకుపోయి మళ్ళీ వడ్డించండి. నీళ్లకు రంగు ఉండదు, నీళ్లకు రుచి ఉండదు, నీళ్లకు వాసన ఉండదు. ఈ 3 స్పాంటేనియస్గా అప్పటికప్పుడు నిమిషాల మీద ఎలా కలిగినాయి ఈ నీళ్లకు. ఇది యేసు ప్రభు వారి యొక్క శక్తి అంటే ఏమిటో ఎవరికి అర్థం కాల? వడ్డించిన వాళ్ళకి అర్థం కాలేదు, తర్వాత విందు ప్రధానికి అర్థం కాలేదు, తన తల్లి కూడా అర్థం కాలేదు. అయితే ఎవరికి అర్థమైంది? ఆయనకొక్కడికే. ఎందుకంటే ఆయన దేవుని యొక్క శక్తి. ఇప్పుడు దేవుని యొక్క శక్తిని ఇప్పుడు రుజువుపరుస్తున్నాడు అక్కడ. ఎలాగా? ఇప్పుడు ఎలా సాధ్యమైంది? నిమిషములో రంగు ఎట్లా వచ్చింది, రుచి ఎలా వచ్చింది, వాసన ఎలా వచ్చింది? ఈజ్ ఇట్ పాసిబుల్? అందుకని పరిశోధింపజాలని అంటే ఏ రూపంలో, ఏ కోణములో ఎవరైనా ప్రయత్నం చేసి సాధిద్దాం మనం కూడా అని చెప్పంటే అది అయ్యే పని కాదు. ఎందుకంటే ఆయన ఒక్కడే శక్తిమంతుడు. ఆ శక్తిని లోకములో రుజువుపరచడానికి దేవుడు భూలోకానికి పంపాడు. సరే, ఇప్పుడు అటువంటి అద్భుతం ఎప్పుడు జరిగింది? యేసుప్రభు తల్లి చెప్పింది. తర్వాత యేసుప్రభుని ఆశ్రయించింది. శిష్యులు ఆయన చెప్పిన మాట విన్నారు. కనుక మన జీవితంలో కూడా, మన కుటుంబాల్లో కూడా, మన సమస్యల్లో కూడా పరిశోధింపజాలిన మహాకార్యములను దేవుడు చెయ్యాలి అంటే మనం ఆయన మీద ఆధారపడాలి, ఆయన నమ్ముకోవాలి, ఆయన్ని ఆశ్రయించాలి. తర్వాత ఆయన చెప్పింది మనం చేయాలి. అప్పుడు మన కుటుంబంలో, మన జీవితంలో, మన సంఘంలో కూడా, వ్యక్తిగతంగా కూడా పరిశోధింపజాలిన మహాకార్యములను దేవుడు చేయగలడు. ఎందుకని? యేసుక్రీస్తు నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాడు. అవును, ఆయన యుగయుగములు ఒక్కటే రీతిగా ఉండను. ఆమేన్. ఎక్కడ చదువుతాయి మాట? హెబ్రీ 13:8. యేసు ప్రభు నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడు. కాబట్టి పిల్లరా, ఈ అద్భుతం ఎక్కడ జరిగింది?
తన శక్తిని ఎట్లా రుజువుపరుచుకున్నాడు అనేటువంటిది ఎక్కడ చూస్తాం మనం? వివాహములో. కనుక యేసు ప్రభు శక్తిని రుజువుపరుచుకునేది ఒక వివాహములోనా లేకపోతే ఎక్కడైనా? ఎక్కడైనా రుజువుపరచగలడు ఆయన తన శక్తిని, తన మహత్యాన్ని, తన అద్భుతములు చేసేటువంటి కార్యాలని, పరిశోధింపజాలిన మహాకార్యములను ఆయన ఎక్కడైనా చేయగలడు. ఇది మనం ధ్యానించేటువంటి అంశం. సరే, ఇప్పుడు రోడ్డు మీద చేయగలడు ఆయన. రోడ్డు మీద ఆయన శక్తిని ఎట్లా రుజువుపరుచుకున్నాడు, ఎట్లా రుజువుపరిచాడు అనేటువంటిది పాడు మీద తీసుకుపోతున్నారు. తీసుకుపోయేటప్పుడు ఏం జరిగింది? సరే తీసుకుపోండిలే, ఏదైనా ప్రాణం ఉంటే నేను ఏమైనా చేయగలను, కానీ చచ్చిపోయిన నేను ఏమి చేయగలను అని చెప్పి అన్నాడా? అల్లా ఆగు అని చెప్పి దగ్గరికి పోయి ముట్టుకున్నాడు. ముట్టుకోగానే లేవటం, నిలబడటం, తర్వాత అంతా కార్యక్రమం అంతా జరిగిపోయింది. అంటే యేసు ప్రభువారు రోడ్డు మీద కూడా, దారిని కూడా తన శక్తిని రుజువుపరిచాడు. కానీ ఇప్పుడు సమాధి దగ్గరికి పోదాం పదా అన్నాడు. ఇప్పుడు సమాధి దగ్గరికే పోయినాడు యేసు ప్రభువారు. పోయేమన్నాడు? మనం ప్రార్థన చేసిపోదాం పదన్నా. అల్లా మనమైతే ఏం చేద్దాం? ప్రార్థన చేసిపోదామని వాళ్ళు. అయితే ప్రార్థన చేయటం కాదు, లాజర్ కమాన్ కమ్అవుట్, బయటికి రా అన్నాడు. అనగానే వచ్చేసాడు లాజర్. అనగా యేసు ప్రభు యొక్క శక్తిని దేవుని వాక్యములో ఎక్కడ రుజువుపరుచుకున్నాడు యేసు ప్రభు అంటే? వివాహములో రుజువుపరుచుకున్నాడు, దారిలో రుజువుపరుచుకున్నాడు, సమాధి దగ్గర రుజువుపరుచుకున్నాడు, ఇప్పుడు నీళ్ళ దగ్గర రుజువుపరుచుకున్నాడు శక్తిని. ఎట్లా రుజువుపరుచుకున్నాడు? తుఫాను వచ్చేసింది. అది ఏ తుఫాను? ఇప్పుడైతే పేర్లు పెడుతున్నారు, తుఫాను, హుదూద్ తుఫాను, ఆ తుఫాను, ఈ తుఫాను అని. ఆ తుఫానుకి ఏమైనా పేరు పెట్టచ్చు, ఏ పేరైనా పెట్టచ్చు మనం. అయితే ఆ తుఫాను వచ్చి అందరూ మునిగిపోయి, అందరూ భయంకరంగా చచ్చిపోయే పరిస్థితులు ఉంటే, ప్రభా మమ్మల్ని రక్షించమని వాళ్ళు కేకలేశారు. అప్పుడు ప్రభు చేసిన పని ఏంటి? తుఫాను ఆగిపో అన్నాడు. అంతే, ఒక్క మాట చెప్పాడు ఆయన. ఒక్క మాటతో తుఫాను ఆగిపోయింది. ఇప్పుడు తుఫానును ఆపివేయగలిగినటువంటి శక్తి ఉన్నదంటే అది ఎటువంటి శక్తి? అది ఇప్పుడు ఆ శక్తికి మీరు ఏదైనా ఒక పేరు పెట్టండి. తుఫాన్ అంటేనే చాలా బలంగా శక్తితో వచ్చేది తుఫాన్. అటువంటి తుఫానును ఆపాడు ప్రభు అంటే దానికి ఎంత శక్తి కావాలా? ఏంటి ఒక్క పేరు కూడా దొరకలేదు మీకు? ఒక్క పేరు కూడా ట్రై చేయండి, చూద్దాం. ఇప్పుడు మనం యేసు ప్రభు వారి యొక్క శక్తిని లేక దేవుని శక్తిని చదువుకున్నటువంటి పేర్లన్నిటిలో ఏ పేరైనా పెట్టచ్చు మనం దానికి. అనగా హీ గాట్ దట్ పవర్. ఆయన మాటలో ఉన్న శక్తి, ఆయన అందుకని క్రియలోను, శక్తిలోను, క్రియలోను, మాటలోను శక్తి కలిగిన ప్రవక్తగా ఉండెను. క్రియలోను, మాటలోను శక్తి కలిగిన ప్రవక్తగా ఉండెను అని చదువుదాం. ఇందాక చదవలేదు ఆ మాట? చదవలేదు, చదివాం కదా. సరే, ఇప్పుడు అటువంటి ప్రభు ఇప్పుడు తుఫాన్ను ఆపేశాడు. అలాగే మన కుటుంబాలు కూడా రకరకాల తుఫాన్లు వస్తాయి. అయితే ఈ తుఫాన్లన్నీ ఆపగలిగిన శక్తి గలవాడు ఎవరంటే యేసు ప్రభువే. సరే, ఇప్పుడు ఈ విధంగా యేసు ప్రభు వారి యొక్క శక్తిని లోకములో ఆయన రుజుపరిచాడు. అదృశ్యుడైనటువంటి దేవుడు శరీరాకారంతో భూలోకానికి వచ్చి దేవుని యొక్క శక్తిని రుజువుపరిచాడు. అందుకు మనం చదువుకున్న వాక్యం, ఆయన దేవుని శక్తియు దేవుని ఏంటమ్మా ఏమో ఫాస్టింగ్ ప్రేయర్ ఈరోజు. దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. సరే, ఇప్పుడు ఆ విధంగా యేసు ప్రభు ఇప్పుడు కుస్తులు పక్షవాతంలో మోసుకొచ్చినప్పుడు ఏమన్నాడు యేసు ప్రభు? ఏంటి ఎప్పుడంటే అప్పుడు తీసుకురావటమా పని పాటల అల్లా? పైనుంచి కప్పు తిప్పి పగలగొట్టి దించితే ఏమన్నాడు యేసు ప్రభు? యేసు వారి విశ్వాసము చూచి కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అన్నాడు. అంటూ ఏమన్నాడు?
లేచి నీ పరుపెత్తుగా నడువుము అని చెప్పగా వాడు తక్షణమే లేచి వారందరితో తన పరుపెత్తుకొని నడిచిపోయిన గనక వారు విభ్రాంతి ఉంది. మనం ఇలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరిచిరి. ఎక్కడ చదువుతాయి మాటలు? మార్కు సువార్త 2వ అధ్యాయం మొదటి 12 వచనాలు. మార్కు సువార్త 2వ అధ్యాయం 12 వచనాలు. అనగా పక్షవాతం గలవాడిని వెంటనే 4 మనుషులు మోసుకొచ్చినటువంటి చావటానికి సిద్ధమైనటువంటి వాడిని ప్రభు వెంటనే లేపి నడిపించాడు. అందుకని ప్రభు వాళ్ళని ఒక ప్రశ్న అడిగేటమని, ఈ మనిషి పాపములు క్షమించడం నాకు సులభమా, లేక ఈ మనిషిని లేచి నడిపించడం నాకు సులభమా అన్నాడు. ఏది సులువు? నడిపించడం సులువు, కానీ పాపములు క్షమించడం సులువుగైన పని కాదు ఇది. ఎందుకని? నడిపించడానికి యేసు ప్రభువారు కష్టపడలేదు, నడవమంటే నడిచాడు. రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ఆయన వస్త్రం ముట్టుకుంది, బాగైంది. దేవుని దగ్గరకు వచ్చేటప్పటికి అపవిత్రాత్మ వెళ్ళిపో అన్నాడు యేసు ప్రభు, అనగానే వెళ్ళిపోయినాయి. వీటన్నిటికీ యేసు ప్రభువారు ఏం కష్టపడలేదు. అయితే దేని కష్టపడ్డాడు ఆయన? పాపములు క్షమించడానికి, రక్తము చిందించడానికి ఆయన కష్టపడ్డాడు. ఎలా కష్టపడ్డాడు ఆయన? మత్తయి సువార్త 26వ అధ్యాయం 22వ వచనం, 26, 26. ఇది నా రక్తము, అనేకుల పాప క్షమాపణ కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము అన్నాడు. మత్తయి 26, 26, 28. అనేకుల పాప క్షమాపణ కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తం అన్నాడు. అంటే క్షమించడానికి, పాపములు క్షమించడానికి రక్తం చిందించాడు. సరే, ఈ విధంగా యేసు ప్రభువారు దేవుని శక్తిని ఆయన భూలోకములో రుజువుపరుచుకుంటూ వచ్చాడు. సరే, ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో దేవుని శక్తి కలిగినటువంటి దేవుడు, తర్వాత 2వది శక్తి కలిగిన ప్రభు, 3వది శక్తి కలిగిన పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు యేసు ప్రభువారు భూలోకములో ఉన్నప్పుడు ఆయన సంచరించినటువంటి స్థలములు ఎంతవరకు అంటే ఒక 50 కిలోమీటర్లు లేకపోతే 100 కిలోమీటర్లు పరిధిలో ఆయన సంచారము చేస్తూ వచ్చాడు. గలిలే సముద్రం, తర్వాత బేతనియ, యెరూషలేము, తర్వాత కపెర్నహూము, ఇవన్నీ కూడా ఆయన సంచారము చేస్తూ వచ్చాడు. ఆయన పరిధి లిమిటెడ్, అనగా పరిమితమైనటువంటి పరిధిలో యేసు ప్రభు సంచారము చేసి తన శక్తిని రుజువుపరుచుకుంటూ వచ్చాడు. అయితే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు ఆయన శక్తిని ఎంత దూరం తీసుకుని పోవాలి? ఇప్పుడు ఎక్కడికి దాకా? ఇప్పుడు పరిశుద్ధాత్మ యొక్క పరిధి ఎంత? భూలోకమంతా. భూలోకమంతా అంటే ఏంటి? కందుకూరు, పొదిలి, మాచవరం, తర్వాత విశాఖపట్నం, గోపాలపట్నం, తర్వాత ఇసుకలపాలెం, పాపాలపట్నం, తర్వాత హైదరాబాద్లో ఉన్నటువంటి మారుమూల గ్రామాలు, తెలంగాణలో ఉన్నటువంటి మారుమూల గ్రామాలకు కూడా పోయి మనం సువార్త ప్రకటిస్తూ వస్తున్నాం. ఎందుకు? పరిశుద్ధాత్మ దేవుడు అక్కడికి వస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు మనం వెళ్ళేటువంటి ప్రతి ప్రాంతంలో కూడా దేవుడు జరిగించడానికి మనల్ని తీసుకుని పోతున్నాడు. ఇప్పుడు మనతో కూడా పరిశుద్ధాత్మ దేవుడు వస్తున్నాడు. ఇప్పుడు మన ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తన కార్యాలు జరిగించబోతున్నాడు. అది పరిశుద్ధాత్మ శక్తి చేసేటువంటి పని. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిధి లేక విస్తరించేటువంటి ప్రాంతం ఎంత? ప్రపంచమంతా. అందుకని అక్కడ రాయబడింది. ఎక్కడ? అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం. అపోస్తుల కార్యం 1:8. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు కనుక మీరు యోదయ, సమరయ పట్టణములంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురు. అనగా పరిశుద్ధాత్మ దేవుడు బూదిగంతముల వరకు వెళ్ళి తన శక్తిని రుజువుపరుస్తున్నాడు. సరే, ఇప్పుడు 3 అయిపోయినారు. మొదటిది శక్తి కలిగిన దేవుడు, శక్తి కలిగిన ప్రభు, శక్తి కలిగిన పరిశుద్ధాత్మ దేవుడు. సరే, ఇప్పుడు 4వది శక్తి కలిగిన వాక్యం. మనం చదివాం. ఎక్కడ?
యాకోబు పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. శక్తి కలిగిన వాక్యమును రక్షణ జ్ఞానం అనుగ్రహించుటకు, లేకపోతే రక్షణలోనికి నడిపించుటకు శక్తిగల వాక్యమును మీరు అంగీకరించితిరి. నేను గుంటూరు స్పెషల్ మీటింగ్స్కి వెళ్ళాను. స్పెషల్ మీటింగ్స్కి వెళితే మా మేనలుడు ఐసిఐసి బ్యాంక్ రీజనల్ హెడ్ తీసుకుపోయినాడు. కారులో దిగుతున్నాము. కారు దిగేటప్పటికి డాక్టర్ జి రవిబాబు ప్రైజ్లాట్ జానన్న అన్నాడు. ప్రైజ్లాట్. ఇప్పుడు నేను పరిచయం చేస్తున్నాను మా మేనల్లుడికి. డాక్టర్ రవి ఐ స్పెషలిస్ట్ అని మా మేనల్లుడు అని చెప్పి ఈయనకు పరిచయం చేస్తున్నాను. వెంటనే డాక్టర్ రవి ఏమన్నాడు తెలుసండి, నేను జానన్న సేవలో ప్రథమ ఫలము అన్నాడు. ఏమన్నాడు? హూ ఇస్ ద రవి బాబు, జి రవి బాబు, బ్రదర్ ఆఫ్ యువర్ రెస్పాన్సిబుల్ బ్రదర్ జీవి రావు. జీవరావు తెలుసు మీకు అందరికీ? తెలుసా? ఎట్లా తెలుసమ్మా? 1974 నేను పొదులకు సేవకునిగా పంపబడ్డాను. ₹6 అద్దిల్లు. అక్కడికి జీవి రావు గారి మదరు వచ్చేది. వాళ్ళ ఫాదర్ వచ్చేవాడు కాదు. తర్వాత రవిబాబు వచ్చేవాడు. సండే స్కూల్కి వచ్చేవాడు రెగ్యులర్గా. తర్వాత దేవుని వాక్యం చెప్పడం. మరి 74 అంటే అప్పటికి ఏజ్ ఎంత సార్? 1 year. పాలు తాగుతున్నాడు జీవిరావు. అటువంటి సమయంలో నేను బలవంతం తీసుకురా మీ పిల్లల్ని అంటే అప్పటికి 3 పిల్లలు, ఈయన 4 ఆయన తీసుకొని లాక్కొచ్చేది మందిరానికి. ఆ విధంగా లాక్క రావటం వలన ఇప్పుడు ఏమైనారంటే అనేకులను దేవుని వైపు లాగేవాళ్ళు అయినారు. వాళ్ళమ్మ చెబుతుంది, జానన్న ఆనాడు నువ్వు నా పిల్లల్ని కనుక మందిరానికి ఏడవకపోతే నా పిల్లలు ప్రయోజకులై ఉండేవాళ్ళు కాదు. నువ్వు మందిరానికి ఈడ్చినావు నా పిల్లల్ని. వాళ్ళ నాన్నగారు అన్నాడు, అయ్యా మందిరానికి రా అంటే, బ్రదరు మనసులో ఉంటే చాలు బ్రదర్ దేవుడు. అది వాళ్ళ నాన్నగారు ఇచ్చిన స్టేట్మెంట్ మొట్టమొదట. అటువంటి తండ్రిని పిల్లలు ఎట్లా తీసుకొచ్చారు తెలుసా? నువ్వు ఏంది ఇంటి దగ్గర ఉంటావేంది, మందిరానికి పదా, అట్లా మందిరానికి బతిమిలాడి తీసుకొచ్చారు. మందిరానికి పోయిన తర్వాత ఏం చేశారు తెలుసా? మందిరానికి రావటం కాదు, మారు మనసు పొందాలా. పొందిందాక ఊరుకోలే పిల్లలు. పొందాడు. మారు మనసు పొందడం కాదు, బాప్తిసం తీసుకోవాలా. తీసుకున్నాక ఊరుకోవాలా. తీసుకున్న తర్వాత బాప్తిసం తీసుకోవడం కాదు, సంఘంలో సాక్ష్యం చెప్పాలా. వారే నాయన అంటే 1 by 1 ఎట్లా కుటుంబములో తల్లిని, తండ్రిని, బిడ్డలను అందరిని కూడా ఎట్లా సమకూర్చుకున్నారు, ఎట్లా ఆత్మీయంగా నడిపించుకున్నారు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు జరిగించినటువంటి కార్యాలు. ఇప్పుడు ఆ కుటుంబంలో ఎంతమంది ప్రయోజకులైనారు? ఆ కుటుంబం అందరూ వాక్యం చెప్పేవాళ్ళే, దేవుని సేవలు అందరూ పాలు పొందేవాళ్ళే. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం. సరే, ఇంకా ఇప్పుడు చెప్పేవన్నీ ప్రాక్టికల్సే, థియరీ కాదు. అయిపోయింది థియరీ, చదువుకున్నాం కదా. సరే, భర్త చచ్చిపోయినాడు. బ్రదర్ ప్రార్థన చేయండి మా ఇంటికి వచ్చిన్నది ఒక ఆమె. సరే ప్రార్థన చేస్తాను. వెళ్ళిన తర్వాత పక్కన పిల్లల్ని పిలుస్తుంది. ఎవరు? ఈ టీచరు. అయ్యా మా ఇంటి దగ్గర మీటింగు రా నాయనా అని చెప్పి పిలుస్తుంది. పిలుస్తూ ఏముందంటే, ఈరోజు వాక్యం చెప్పి ఆయన ఆయన వాక్యం చెప్తాడు రాయా అంది. అప్పుడు ఆమె అన్నది, 10th క్లాస్ అబ్బాయి అన్నాడు,
టీచర్ బ్రాహ్మలుగా వాక్యం చెప్పేది, క్రైస్తవులు కదా వాక్యం చెప్పేది, చూద్దుకొని రా అంది. సరే వెళ్ళిన తర్వాత వాక్యం విన్నాడు, అయిపోయింది. తర్వాత ఆ అబ్బాయి ఏమన్నాడు తెలుసా, బ్రదరు మా సిస్టర్కి బాగాలేదు, వచ్చి ప్రార్థన చేయండి అన్నాడు. సరే ప్రార్థన చేశాం. ప్రార్థన చేసిన తర్వాత అయ్యా ఆదివారం మందిరానికి రాయాలి, అంతే మందిరానికి వచ్చాడు. ఇంకంతే. ఇప్పుడు సంఘం నడిపిస్తున్నాడు, 200 మంది సంఘం. పిల్లారా, పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు. ఒక ఊరిలో 5 సిస్టర్స్ నమ్ముకున్నారు. క్రమంగా వెళ్తున్నప్పుడు వాక్యం చెప్తున్నాను, వారం మీటింగ్ పెడుతుంటే ఒక ఆమె నాకు అన్ని భోజనం అన్ని ఏర్పాటు చేశాను. ఆ రోజు మీటింగ్ అయిపోయింది, రాత్రిపూట ఇంట్లో పడుకున్నాను. తర్వాత ఉదయం లేచిన తర్వాత ఆమె పేరు కృపమ్మ. నాకెందుకు అనుమానం ఉందో, కృపక్క నువ్వు మారుమనసు పొందావా అన్న. ఏంది జానన్న అట్లా అడుగుతున్నావు అంది. నేను ఇన్ని వారాల నుంచి వస్తున్నావు కదా మందిరానికి, నువ్వు మా ఇంట్లో ఉంటుంటే వచ్చినప్పుడల్లా వాక్యం చెప్తుంటే నేను వింటుంటే ఎందుకు అట్లా అడుగుతున్నావు, నాకెందుకు అనుమానం వచ్చింది అక్క, నిజంగా చెప్పు మారుమనసు పొందావా. జానన్న మారుమనసు పొందాను కానీ ఆ చుట్టలవాటు ఉందన్నా అంది. ఏ అలవాటు ఉంది? చుట్టలవాటు. ఎందుకమ్మా ఇంత వాక్యం వింటున్నావు కదా, ప్రార్థన చేసుకుంటున్నావు కదా, ప్రార్థన చేద్దాం మాని అంటే నేను అడిగాను. నేను ఊరుకున్నాను కదా, ఎప్పుడు తాగుతావు చుట్ట, నువ్వు చుట్ట తాగే సంగతి ఉంది, 2వ కంటికి తెలియదు, ఎప్పుడు తాగుతావు చుట్ట అన్న. అప్పుడు అన్నది, పొయ్యి ముట్టించినప్పుడు మంటేసేటప్పుడు ఆ పొగతో పాటు ఈ పొగ కలిసిపోతున్నా, 2వ కంటికి తెలియకుండా తాగుతాను. సరే ప్రార్థన చేద్దాం రా. సరే నాకు ఆయాసం ఉన్నా ఆ తాగితే కొంచెం బాగుంటుంది, ఆయాసం లేదు గీయాసం లేదు, ప్రార్థన చేద్దాం అన్నాడు. అంటే మోకరించి తీర్మానం ఇంకంతే. ఆ రోజుతో పోయింది పూర్తిగా. సరే ఇంకొక ఆమె, ఆ ఊరికి లీడర్ ఆమె, ఒకరోజు వాక్యం చెప్తూ దాదాపు 2 గంటల సేపు చెప్పాను వాక్యం. ఏం వాక్యం చెప్పానంటే, పరిసయ్యుడు సుంకరి. పరిసయ్యుడు చేసిన పాపం ఏంటి? తన పొరుగువాణ్ణి తృణీకరించడమే. తర్వాత ఆ మనుషుడు తను తాను హెచ్చించుకోవటమే. అలాగే నీలో భక్తి గర్వం అనేటువంటిది ఉండొచ్చు. నేను మంచిదాన్ని, నేను మంచివాడిని, నాకంటే నీతిమంతుడు లేడు, నాకంటే బుద్ధిమంతుడు అనేటువంటి గర్వం నీకు ఉండవచ్చు అని చెప్పి 2 గంటల సేపు వాక్యం చెప్పిన తర్వాత వచ్చిన వాళ్ళు 10 మంది తీర్మానం చేసుకునే పని చెయ్యెత్తు అన్నారు. అనగానే ఈ లీడరమ్మ చెయ్యెత్తింది. అయిపోయింది ప్రార్థన. తర్వాత బాప్తిసాలు అయిపోయినాయి. తర్వాత కొంతకాలానికి అడిగాను, అమ్మా అసలు నువ్వు ఎట్లా రక్షించబడ్డావు, నీ సాక్ష్యం చెప్పన్నాను. అప్పుడు చెప్పింది, జానన్న పలాని రోజు ఈ వాక్యం చెప్పావు పరిసయ్యుడు సుంకరి గురించి, ప్రభువు నాతో మాట్లాడాడు. ఎట్లా మాట్లాడాడు నీతోటి? నేను చిన్నప్పటి నుంచి ఒక సినిమా కానీ, ఒక చెడ్డ మాట కానీ, ఒక అబద్ధం కానీ నేను ఎరగను. చర్చికి పోవటం ఏంటో, ఇంట్లో పని చేసుకోవడం ఏంటో, అంత నీతిగా అంత భక్తిగా జీవించాను. అయితే ప్రభు నాతో ఏమైనా మాట్లాడారు, నీలో భక్తి గర్వం ఉన్నది అని ప్రభు నాతో మాట్లాడినప్పుడు నేను ఒప్పుకున్నాను. ఆ ఒక్క మనిషి ఊర్లో ఉన్నటువంటి దాదాపు 150 మంది కట్టేటువంటి సంఘాన్ని ఏర్పాటు చేసింది. పిల్లారా, ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, పరిశుద్ధాత్మ దేవుడు జరిగించేటువంటి కార్యాలు, పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తుల్లో జీవితాల్లో జరిగించేటువంటి కార్యాలు. చిన్న పాక 110 రూపాయల అద్దెళ్ళు కందుకూరులో. నేను వాక్యం చెప్తున్నాను, బైబిల్ స్టడీ. నా భార్య బయట నిలబడి ఉంది. కాలేజీ నుంచి భోజనానికి పోతున్నాడు కుర్రాడు, ఇంటర్మీడియట్ చదివే అబ్బాయి. నేను వాక్యం చెప్తుంటే బయట నుంచి వింటున్నాడు. బాబు లోపలికి వచ్చి కూర్చోయ్యా అంది. అరే ఆ అబ్బాయి ఎంత మంచివాడో చూడండి, వచ్చి కూర్చున్నాడు. బైబిల్ స్టడీ అయిపోయిన తర్వాత ఆ కూర్చోబెట్టయ్యా, మారుమనసు పొందు, రక్షణ పొందు, తీర్మానం చేసుకో అన్నాడు. అనగానే మారుమనసు పొందాడు, రక్షించబడ్డాడు. ఆ అబ్బాయి అప్పటిదాకా ఎట్లా చదివేవాడంటే, రోజంతా ఫ్రెండ్స్ తోటి, అర్థమైంది కదా, పుస్తకాలు పెట్టి రాయటం, సంవత్సరం అంతా ఫ్రెండ్స్తో పేకాట ఆడటం. మారుమనసు పొందాడు. ఇప్పుడు ఇంకా అయిపోయింది జీవితం. ఇప్పుడు
కష్టపడి చదివాడు, బిఏ పాస్ అయినాడు, బీఈడి పాస్ అయినాడు. ఎస్ఐ ఆఫర్ వచ్చింది. నన్ను అడిగాడు, బ్రదరు నాకు ఎస్ఐ ఆఫర్ వచ్చింది, మా నాన్న బలవంతం చేస్తున్నాడు, మా మేనమామ బలవంతం చేస్తున్నాడు, ఏం చేయమంటారని. ఎస్ఐ పోస్ట్ మనకు తగదు అన్నాను. అంతే. మరి నేను చెప్పలేకపోతున్నాను. పాస్ మీ అమ్మకు చెప్పు, మీ అమ్మ ద్వారా చెప్పించు మీ మామకి. లేదు లేదు మన గవర్నమెంట్ మందరా, మనం అడిగిన చోట వేస్తారు పోస్టు అని చెప్పితే మనకు ఆ పనే మంచిది కాదు. విన్నాడు. పెళ్ళి అయిపోయింది, 2 పిల్లలు. తర్వాత ఇప్పుడు సంఘ పెద్ద. ఇంకా విషయం చెబుతున్నాడు పిల్లారా, పరిశుద్ధాత్మ దేవుడు ఎట్లా కార్యం జరిగిస్తాడు, ఎటువంటి శక్తి కలిగినటువంటి వాక్యం ఎలా హృదయాల్లో పనిచేస్తుంది, ఎటువంటి జీవితాలను మారుస్తుంది. ఒక ప్రార్థనకు వస్తుంటే బ్రదరు మా ఆయన కోసం ప్రార్థన చేయండి, మా ఆయన కోసం ప్రార్థన చేయండి. సరే ప్రార్థన చేద్దామమ్మా. మీటింగ్లో మీ ఇంటి దగ్గర మీటింగ్ పెట్టి కూర్చోబెట్టిన తర్వాత వాక్యం వింటాడు. అట్లా ప్రభు కార్యం చేస్తాడు అన్నాడు. సరే ఒక రోజున మీటింగ్ పెట్టుకొని ఆయన డ్యూటీకి పోనీయకుండా కూర్చోబెట్టి, అయ్యా బ్రదర్ వస్తున్నారు, పాస్టర్ గారు వస్తున్నారు, వాక్యం వినిపోదు కానీ అని చెప్పి కొంచెం పర్మిషన్ తీసుకో అని చెప్పి పంపించి కూర్చోబెట్టేది. మీటింగ్ అయిపోయింది, వాక్యం విన్నాడు, మీటింగ్ అయిపోయింది. మీటింగ్ అయిపోయిన తర్వాత ఆయన డ్యూటీకి వెళ్ళిపోయాడు. మరుసటి వారం అడిగాను ఎవరిని, ఈ అమ్మగారిని, ఏమన్నాడమ్మా మీ ఆయన వాక్యం విన్నాడు కదా, ఏమన్నాడు అన్నాడు. బ్రాహ్మడు కదా బాగానే చెప్పాడులే. అది వచ్చిన ఫీడ్బ్యాక్. సరే అయిపోయింది. నేను అన్నాను ఇంకోసారి కూర్చోబెట్టు అన్నాను. సరే ఇంకోసారి కూర్చున్న తర్వాత ఆ రోజు తీర్మానం చేయి, ఎప్పుడు దేవుడు దీన్ని పిలుతాడు తెలియదు, ఎప్పుడు లోకాన్ని విడిచిపెడతావు నీకు తెలియదు, తీర్మానం చేయి అన్న. అంతే వచ్చింది. 6-7 వచ్చారు మీటింగ్కి, కాటేజ్ మీ ఇంట్లో మీటింగు చెయ్యెత్తాడు. దాదాపు 30 కిలోమీటర్లు బండి వేసుకొని వచ్చేవాడు ఆరాధనకి. చూడారా మాస్టర్ గారు మీరే నాకు బాప్తిసం ఇవ్వాలి. ఇప్పుడు ఆయన ఒక సంఘం నడిపించేవాడు అయినాడు. పిల్లరా ఈ విధంగా చెబుతూ పోతే ఎన్ని రోజులు చెప్పచ్చు అంటే, ఈ సంవత్సరానికి నేను మారు మనసు పొంది సేవకు సమర్పించుకొని 50 సంవత్సరాల వయసు నాకు. సేవకు 1971 సంవత్సరంలో సేవకు సమర్పించుకున్నాను. ఇప్పుడు 2021 సంవత్సరం గోల్డెన్ జూబ్లీ చేయాలి. మరి ఎక్కడ చేయాలో, ఎప్పుడు ఎట్లా చేయాలో, ఈ కరోనా సెకండ్ వేవ్ ఉంటుందా పోతుందా అనేటువంటిది మళ్ళీ పెద్ద ఆలోచన. కాబట్టి ప్రార్థన చేయండి. కాబట్టి ఈ 50 సంవత్సరాల అనుభవాలు పరిశుద్ధాత్మడు ఎట్లా జరిగించాడనేటువంటివి అనేక విషయాలు మీతో పంచుకోవాలి. అయితే కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవడానికి ప్రభు అవకాశం ఇచ్చాడు.